లక్ష్మి గారు అసలు అలాగా దసరాలు వచ్చినప్పుడు ఎక్కువ గ్రామాల్లో చూస్తాం మనం. ఆ 10 రోజులు కూడా జాతర వాతావరణం, రకరకాల వేషధారణలు వాళ్ళన్నీ చేస్తూ రకరకాలండి. అంటే చిన్నప్పుడు చూస్తూ ఉంటే అసలు కనుల పండగగా ఉండేది. ఒక పక్క రావణాసుడు ఇది పెట్టి దాన్ని కాల్చడం ఇదంతా. కానీ ఇప్పుడు సిటీల్లోకొచ్చాక దేవుడికి అలంకారాలు, దేవుడి దర్శనం తప్ప ఇలాంటివి ఎక్కడో చాలా తక్కువగా చూస్తున్నామండి. అవును. వీళ్ళంతా కనుమరుగైపోతున్నారు. అంటే మన ధర్మంతో పాటు ఈ వీళ్ళు కూడా అలా రోజు రోజుకి కనుమరుగైపోతూ ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? నిజంగా చాలా చక్కటి ప్రశ్న. ఇంకొకటి చాలా బాధాకరమైనది హ్మ్. కూడా. ఎందుకంటే అసలు ఆ వృత్తుల వాళ్ళు కానీ, ఆ కళాకారులు కానీ వాళ్ళందరూ హ్మ్. ఏమైపోతున్నారో తెలియట్లేదు. కనుమరుగైపోతున్నారు. ఎక్కడ ఎప్పుడు కనుమరుగవుతారు చెప్పండి? ఎక్కడైతే ఆదరణ ఉండదో, హ్మ్. ఎప్పుడైతే ఆదరించరో హ్మ్. అప్పుడు దీనివల్ల మనకేమీ రావట్లేదు. మరి వాళ్ళ జీవనం గడవాలి గదా! అని అవునండి. చెప్పి వారేం చేస్తారు, వేరే వృత్తుల్లోకి హ్మ్. వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఎప్పటినుంచో తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆ కళలన్నింటినీ కూడాను పక్కన వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో హ్మ్. చెప్తూ ఉంటారు కొందరు. మాకు గుంటూరులో చిన్నప్పటి నుంచి మా ఇంటికి కూచిపూడి నుంచి తాతగారు వచ్చేవారు. హ్మ్. ఆ తాతగారు తెల్లవారుజాము మా ఇంట్లోనే హ్మ్. బస 10 రోజులు. మా ఇంట్లోనే బస చేసేవారు. తెల్లవారుజామున లేచి వారు మొత్తం అంతా వేషం వేసుకునేవాళ్ళనమాట. హ్మ్. సుబ్బిశెట్టి వేషం అని ఇట్లా రోజుకి ఒక్కొక్క వేషం హ్మ్. వేసుకునేవాళ్ళు. వేసుకొని నేను రాజుగారిని కదా! ఒకసారి రాజుగారి వేషం. హ్మ్. అట్లా రాజుగారి వేషం వేసినప్పుడు ఏం చేస్తారంటే, 7 వారాలు నగలిస్తున్నాను రా ఆ! అంటూ ఉంటారు. నేను చిన్న పిల్లని కదా! నాకు తెలియక తాతగారు ఎప్పుడిస్తారు? తాతగారు ఎప్పుడిస్తారు? ఆ! అసలు నిజంగా అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఎంత ఆనందంగా హ్మ్. ఉంటుందండి. నేటి తరానికి అసలు పాపం తెలీదు. ఎంత బాధ అంటే అంత బాధ హ్మ్. అనిపిస్తుంది. తాతగారు మీరు పొద్దున్న తెల్లవారుజామున ఆయన లేచి 4 గంటలకు లేచి వారంతా స్నానము, హ్మ్. సంధ్యావందనం చేసుకొని అంతా వారు రెడీ అయ్యి బయటికి వెళ్ళే ముందర మాకు ఇంట్లో చెప్పి బయటికి హ్మ్. వెళ్ళేవారనమాట. అలా 5:30కి మా ఇంట్లో చెప్పేవాడు. నేను లేచి కూర్చునేదాన్ని. కూర్చొని అది వినటానికనమాట. హ్మ్. తాతగారు నగలిస్తాన్నారు. ఆయన ఎళ్ళే వరకు ఇదే మాట అనమాట. ఎందుకంటే రాజుగారు అనంగానే హ్మ్. నగలిస్తారు. నీకు ఇస్తానన్న 7 వారాలు నగలితే పెట్టానమ్మా పెట్టా. అంటే మధ్యలో వాళ్ళన్నీ చెప్తూ ఉంటారు చెప్తారు. కదా! ఆ! అలా అనమాట. చిట్ట చివరికి రోజు మటుకు శారదా వేషం వేసేవారనమాట. హుహు. అది మటుకు కన్ఫర్మ్. ఇంకా మధ్యలో అటు ఇటుగా హ్మ్. మారుతుంటే కానీ వారెప్పుడూ కూడా నాకు తెలిసినప్పటి నుంచి కూడా నా తాతగారు మొట్టమొదటి రోజు ఏదైతే వేసేవారో చిట్ట చివరి వరకు కూడా అట్లా ఆయన ఓపిక చాలా హ్మ్. పెద్దవారయ్యే వరకు నా చిన్నతనంలోనే పెద్దవారయ్యారు. చాలా శక్తి ఉన్నంత వరకు కూడా వచ్చేవారు వారు. హ్మ్. కూచిపూడి నుంచి వచ్చేవారు. అలా ఎంతోమంది హ్మ్. కళలు అంటే కనుమరుగైపోతున్నాయమ్మా. హ్మ్. తోలుబొమ్మలాటల వాళ్ళు ఇవాళ యాచక వృత్తిని చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. హ్మ్. చాలామంది. ఒక వృత్తి కాదు. అసలు భారతదేశం అంటే కళలకు పుట్టినిల్లు. అవునా హ్మ్. కాదా? అవునండి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ వేరే దేశాల వాళ్ళు మన కళలను ప్రోత్సహిస్తుంటే మనమేమో హ్మ్. ప్రోత్సహించలేకపోతున్నాము. కానీ ఇంకా అసలు పూర్తిగా కనుమరుగవలేదు కానీ అక్కడక్కడ కనపడుతున్నాయి. హ్మ్. ఎక్కడో ఒక చోట. మన గుంటూరులోనే దాన్నేమంటారంటే బృందావన్ గార్డెన్సో అక్కడ ఎక్కడోనండి హ్మ్. వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. అక్కడ 300 రకాలైనటువంటి కళలని హుహు. కళాకారులందరిని 300 అంటే అక్కడ 300 రకాలను పిలిచారంటే హ్మ్. భారతదేశంలో ఎన్ని రకాలైనటువంటి ఎన్ని వేల కళలున్నాయో చూడండి. అవునండి. మనకు తెలిసింది ఎంతసేపటికి డాన్సు, సంగీతము ఇదేనా? హ్మ్. ఆ! అవి కూడా దాదాపుగా కనుమరుగవుతున్నాయి. హ్మ్. ఏదో కాస్త పట్టుకొని ఉన్నవాళ్ళు ఉన్నారంటే గనక వాళ్ళని గూడా కాస్త తక్కువ చేసి చూడటమో, హ్మ్. లేతే వాళ్ళని వివాహానికి ఇబ్బంది పడటమో హ్మ్. ఇలాంటివి అవుతున్నాయి. ఎప్పుడైతే ఒకళ్ళకి ఒక అమ్మాయినే మా మేనత్త మనవరాలే ఉంది. అది డిప్లొమా అయింది. హ్మ్. డాన్స్‌లో అయింది. తర్వాత సంగీతం అలా అయింది. ఇన్‌స్ట్రుమెంట్లు 5, 6 రకాల ఇన్‌స్ట్రుమెంట్లు అయినాయి. హ్మ్. ఇవాళ సంబంధం ఏంటంటే అది మానేయమంటారు. హ్మ్. ఇప్పుడు ఇష్టంతో చిన్న పిల్లప్పటి నుంచి 3 సంవత్సరాలు అప్పటి నుంచి నేర్చుకున్న పిల్లని హ్మ్. ఇప్పుడు 23 ఏళ్ళొచ్చి మానేయమంటే ఎలాగండి? అవునండి. ఆ! ఎన్నో రకాల ప్రోగ్రామ్‌లు ఇచ్చినటువంటి హ్మ్. అలా అంటే ఉదాహరణకు చెప్తున్నాను నేను. హ్మ్. నేర్చుకుంటే ఓహో! ఇలా ఒప్పుకోరు గౌన్స్ అనేటటువంటి ఒక భావన కూడా ఏర్పడుతుంది. హ్మ్. కళలని మనం ప్రోత్సహించాలండి. గుంటూరులో 300 రకాల కళలన్నీ గురించి మా నాన్నగారు చెప్పారు నాకు. అక్కడ బొల్లేపల్లి సత్యనారాయణ గారి వారి ఆధ్వర్యంలో హ్మ్. జరిగింది. ఈ 300 రకాలైనటువంటి మస్తాన్ రావు గారని వారంతా కూడా ఏర్పాటు చేయటం జరిగింది అని. ఆ కళలన్నీ ఒకళ్ళు రావటం, ఒకళ్ళ హ్మ్. ప్రదర్శించటం. మనం చిన్నప్పుడు శ్రీరామనవమి జరుగుతున్నా కానీ, హ్మ్. ఈ దసరాలప్పుడు కానీ సీతారాముడు. ఆ! చూడండి ఇవన్నీ కూడా తోలుబొమ్మల హ్మ్. ఆటలు కానీ, లేపోతే గనక ఇలా నాటకాలు కానీ, హరికథలు కానీ, బుర్ర కథలు కానీ, ఉగ్గు కథలు కానీ, హ్మ్. వీళ్ళ వల్లే కదా మనం చాలా వరకు జ్ఞానాన్ని అవును. జ్ఞానము ఉంది మనకి, ఆనందం గూడా ఉంది. హ్మ్. వాటిని చూస్తూ ఉంటే తెలియని ఆనందం. ఇప్పుడే హ్మ్. మీకు ఉదాహరణ చెప్పా.
తాతగారు చెప్తుంటే ఇవాళ నాకు నవ్వొస్తోంది. నేను తాతగారు ఎప్పుడు ఇస్తా, తాతగారు నా నగలేకుండా మీరు వెళ్ళిపోతున్నారా అని చివరికి ఆయన వెళ్తుంటే కూడా అడిగేదాన్ని అనమాట. ఇవాళ మనకు ఇటువంటి తీపి జ్ఞాపకాలు ఏమి నేటి తరానికి పాపం లేవు కదా పిల్లలకి. అందుకని నేననేది ఏంటంటే కళలని ప్రోత్సహించాలి, కళాకారులని ప్రోత్సహించాలి. మనం భారతదేశం మంది, కళలకు పుట్టినిల్లు. ఆ కళలన్నీ తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నా తల్లి. లక్ష్మి గారు, దసరా శుభాకాంక్షలు. మా ప్రశ్నలన్నిటికీ ఎంతో ఓపికగా సమాధానం చెప్పినందుకు ధన్యవాదాలు. మీకు కూడా అమ్మ, మన వీక్షకులందరికీ కూడాను దసరా పండుగ శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.